అందరు టిఫిన్ చేసి వచ్చారా? తినేసి వచ్చారా? ఓకే. మీ అందరికి కథ అంటే ఇష్టమేనా? కొంచెం ఇష్టమా, చాలా ఇష్టమా? చాలా ఇష్టం అన్నప్పుడు మీరు ఎలా కూర్చోవాలి? సైలెంట్గా కూర్చోవాలి, చేతులు కట్టుకోవాలి, నోటి మీద వేలి కూడా వేసుకోవాలి. సరేనా? చేతులు కట్టుకోండానా. కథ పేరు ఈరోజు రక్షణ ఓడ. ఏం పేరు నానా? ఓడంటే మీకు తెలుసా? పడవ తెలుసా? అది ఎక్కడుంటుంది? సముద్రంలో, చెరువులో, నదుల్లో ఉంటాయి కదా. అయితే ఈ రక్షణ అనే ఓడ ఒక వరదల్లో ఉంది. అంటే దేవుడు పంపించిన నీటి ప్రవాహంలో ఓడ నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఊడ దేవుడు ఒక వ్యక్తికి, ఒక మనుషులందరూ కూడా ఈ లోకంలో పాపములో ఉన్నారు, అందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ఎవరు కూడా ఈ భూమి మీద నీతిమంతులు అనేవాళ్ళు ఎవరు కూడా దేవునికి కనిపించలేదన్నమాట. ఎవరు దేవుడు, యెహోవా దేవుడైన దేవుడు ఈ భూమి మీద కనుదృష్టి చూచినప్పుడు ఎవరు కూడా దేవునికి నీతిమంతులుగా కనిపించలేదు. కానీ ఒక్కను మాత్రమే నీతిమంతుడుగా కనిపించాడు. ఆయన పేరే నోవాహు తాత కదా. మనందరికి ఏమవుతాడు ఆయన? నోవా తాత. చాలా నోవాహు తాత మీద పాటలు కూడా ఉన్నాయి కదా. వెరీ గుడ్. ఈ నోవా తాత గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇదిగో చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు నాన్న? దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, నువ్వు ఒక్కడవే ఈ లోకంలో, అంటే ఈ భూమి మీద నిందారహితుడుగా ఉన్నావు, చాలా నీతిమంతుడిగా ఉన్నావు, నువ్వెంతో భయభక్తులు కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో, ఓడను తయారు చెయ్యి అని నోవా తాతకి యేసు ప్రభు చెప్తున్నాడు. అప్పుడు నోవా తాత ఏం చేస్తున్నాడు చూడండి నాన్న. నోవా తాత ఏం చేస్తున్నాడు? ఓడ చేస్తున్నాడు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూడండి. నోవా తాత వాళ్ళ భార్య, వాళ్ళ 3 మగపిల్లలు, వాళ్ళ కోడళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసి ఎంతమంది అంటే 8 మంది. ఎంతమంది ఉన్నారు నాన్న ఇక్కడ? 8 మెంబర్స్ ఉన్నారు కదా. అయితే 8 మంది కూడా ఓడను సిద్ధపరచడానికి ఎంతో సహాయం చేస్తున్నాడు. ఎవరికి సహాయం చేస్తున్నారు? నోవా తాతయ్య. ఒకవైపు ఓడ కడుతున్నాడు, ఒకవైపు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అన్న? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. రోదే కూడా ఏం చేసింది నయమాన్ ఇంట్లో? ఇందాక పాట పాడుకున్నాం కదా మనము. నయమాన్ ఇంట్లో రోదే ఏం చేసింది? సువార్తను ప్రకటించి నయమాన్ కుష్ఠరోగాన్ని కూడా తొలగించేటట్లుగా ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి పంపించినట్లు మనము పాడుకుంటూ వచ్చాం. అయితే ఈ నోవాహు తాత తన సంతానం అందరూ కూడా కలిసి ఓడను సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు నోవా తాత చక్కగా సువార్తను కూడా ప్రకటిస్తున్నాడు అన్న. చూడండి, దేవుడు చెప్పాడు ఎన్ని అరలు కట్టమన్నాడో అన్ని అరలు కడుతున్నారు. ఎక్కడ కిటికీ పెట్టాలో అక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ డోర్ పెట్టాలో అక్కడ పెట్టాలి అని దేవుడు చెప్పిన ప్రతిదీ ఏది కూడా తప్పిపోకుండా నోవా తాత ఇక్కడ చేస్తున్నాడు కదా. మరి మీ అమ్మ నాన్న ఏమన్నా పని చెప్పినప్పుడు మీరు చేస్తున్నారా లేదా? చేస్తున్నారా? మమ్మీ ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారా? అట్లా చేయకూడదు కదా. యెహోవా దేవుడైన ఆ దేవుడు నోవా తాతకి ఏదైతే పని చెప్పాడో అది క్రమము తప్పకుండా నోవా తాతయ్య చేశాడు. ఎంతో చక్కగా చేశాడు కదా. ఈ ఓడను చేసి ఎలా చేశాడు చూడండి. ఎలా ఉంది? ఒక ఆకారం టైపులోకి వచ్చింది. ఆ ఓడను చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా నోవా తాతను ఏం చేస్తున్నారు నాన్న? హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నాడు. అయ్యో, పైనుండి వర్షం వచ్చిద్దంట, పైనుంచి ఎలా వస్తుంది వర్షం? అప్పట్లో పైనుండి వర్షం వచ్చేది కాదు నాన్న, కిందే వర్షము వచ్చేది. ఆవిరి వలె వచ్చి నేలను
తడిపేసేది. అలా పైనుండి వర్షం వస్తుందంట. ఈయన ఒక ఓడ సిద్ధపరచుకుంటున్నాడంట. ఇది చూడండి, ఈయన చూడండి, ఈయన వెరితనం కాకపోతే, ఈయన ఇలాంటి కాకపోతే, అలా కాకపోతే అని నోవా తాత ఈయన ఏం చేస్తున్నాడు నాన్న? ఎగతాళి చేస్తున్నాడు కదా. మనం కూడా ఎవరినన్నా బలహీనలు కానీ, లేకపోతే మనకంటే అందహీనలు కానీ, లేకపోతే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే హేళన చేస్తుంటాం కదా. చేస్తారా లేదా మీరు? బాయ్స్ హేళన చేస్తున్నారా మీరు? చేయకూడదు. వెరీ గుడ్ బాయ్స్, గర్ల్స్, సరేనా? ఇక్కడ నోవా తాతని ఎగతాళి చేస్తున్నారు నాన్న. నువ్వేంటి సువార్త చెప్పేది, నువ్వేంటి పైనుండి వర్షం వచ్చిద్దని చెప్తున్నావు, ఇది చాలా తప్పు అని నోవా తాతని ఎగతాళి చేస్తున్నాడు. కానీ నోవా తాత మాత్రం అవేమీ చేయడం లేదు. చూడండి, నోవా తాత అదేం పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఓడేమైంది? చక్కగా సిద్ధమైంది కదా. చూడండి, ఓడ చక్కగా సిద్ధం చేశాడు. చూడండి, బాగుందా లేదా ఓడ? మీకు నచ్చిందా? కావాలా? ఓకే, మనం డ్రాయింగ్స్ లో చూద్దాం ఓడని, సరేనా? ఓకే, బాగుందా ఓడ? ఎప్పుడన్నా ఎక్కారా మీరు? ఎక్కలేదా? నేను చాలా సార్లు ఎక్కా పేపర్లో. సరే, ఓకే, బాగుందా ఓడ? ఓకే, అలా సిద్ధపరిచాడు నోవా తాత. అట్లనే దేవుడు చెప్పాడు, నోవా నువ్వు ప్రతి జంతువుని, ప్రతి పక్షిని రెండేసిగా, ఒక ఆడదాన్ని ఒక మగదాన్ని, ప్రతి జంతువుని ప్రతి పక్షిని ఓడలోనికి నువ్వు ఆహ్వానించాలి. అవి వచ్చేస్తాయి, నువ్వు సిద్ధపరచు. ఒంటెలు ఎంత బారు ఉంటాయి నాన్న? చాలా పెద్ద బారు ఉంటాయి కదా, మీరు జూ పార్క్లో చూసుంటారు కదా. అంత పెద్ద ఓడలను కూడా ఒంటెలు కూడా సరిపోయేంత హైట్లో కట్టాడనమాట నోవా తాత ఓడని. అలా ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. ఇవేంటి? జిరాఫీ, ఇది ఎలిఫెంట్, ఇవి డీర్, ఇవి గాడిదలు, ఇంకా అన్నీ ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి జంతువు, ప్రతి పక్షి రెండేసి చొప్పున ఓడలోనికి ఆహ్వానించినట్టు మనం చూస్తున్నాం కదా. కనపడుతున్నాయి మీ అందరికీ? కనపడుతున్నాయా? ఎలా వెళ్తున్నాయి అవి? గొడవలాడుకుంటా వెళ్తున్నాయా? లైన్గా రెండేసికి వెళ్తున్నాయి కదా. మీరు కూడా లైన్లో కూర్చోమంటే అసలు మీకు లైనే లేదు. ఆడొకళ్ళు కూర్చున్నారు. కానీ దేవుడు సృష్టించిన జంతువులు, పక్షులు మాత్రం ఈ సృష్టి అంతా దేవునికి లోబడుతున్నాయి. కానీ సర్వసృష్టికర్త అయిన దేవుడు తన స్వరూపము, తన పోలిక చొప్పున మనుషులను మనం చేస్తే మనం మాత్రము ఆయన మాటను ఏం చేయట్లేదు నాన్న? వింటలేదు. ఆయన మాటను మనం త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒంటెలతో సహా, ఈ పక్షులతో సహా, జంతువులతో సహా లైన్లో వెళ్తున్నాయి కదా. మరి మీకు లైనే లేదు కదా పిల్లలు, లైన్ లేదు కదా మీకు. మరి ఎలా మీరు దేవుని వాక్యాన్ని వినేది, స్టోరీని వినేది? చూడండి, చక్కగా వెళ్తున్నాయి. మనము కూడా దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో అది మనము చెయ్యాలి. ఇదిగో చూడండి, చక్కగా ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? చూడండి, ఇది ఎవరి చెయ్య? దేవుడు ఏం చేశాడు ఇక్కడ? తలుపు పాట ఉంది కదా, నోవా తాత పాట, ఓడను త్వరగా చేయము. దాంట్లో ఓడ గురించి, పాట గురించి కూడా ఉంది. దేవుడే తలుపు బ్రిగించెననే పాట కూడా ఉంది కదా. అయితే ఈ నోవా తాత పాపం జాలస్తుడని, ఒక వరదలో తలుపు తీస్తాడేమోనని, మరి తలుపు తీసినప్పుడు ఆ నీళ్ళన్నీ ఓడలోకి వెళ్ళి వాళ్ళు మునిగిపోతారేమోనని దేవుడే తలుపేసేసాడు నాన్న. చూడండి, నోవా తాతకి తలుపేసుకోవటం రాదా? మీ డోర్ వేసుకోవటం రాదా? మన ఇంటికి వచ్చు కదా. కానీ నోవా తాత కూడా తలుపేసుకోవడం వచ్చు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా వచ్చి నోవా తలుపుతి మేము మునిగిపోతున్నామని చెప్తే తలుపు తీసేస్తాడేమోనని ఆ తలుపు ఎవరేశారు? దేవుడే వేసేసాడు. దేవుడే బిగించేశాడు. చూడండి, అసలు ఏమన్నా కనపడుతుందా డోరు? ఏమి లేదు. దేవుని హస్తం ఎలా ఉంది నాన్న? చాలా పెద్ద హస్తం కదా. దేవుడే ఆ తలుపును బ్రిగించేశాడు. బ్రిగించేసిన తర్వాత ఇది చూడండి నాన్న, ఇక్కడ ఏం జరిగింది? వర్షం మొదలైంది. చెప్పాడు కదా నోవా తాత, చెప్పాడా లేదా? చాలా సంవత్సరాలు చెప్పాడు నాన్న. అయినా కానీ ఆ ప్రజలేమీ కూడా
వినలేదు. వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగానే జీవిస్తున్నారు. వాళ్ళు అంతకుముందు ఎలా జీవిస్తున్నారో ఇప్పుడు కూడా అలానే జీవిస్తూ వచ్చారు. నోవా తాత చెప్పిన సువార్త ఒక్కటి కూడా వినలేదు. మరి ఇక్కడికి వచ్చాం కదా మనం VBSకి. ఇక్కడ విన్నవన్నీ మనము మర్చిపోవాలా? మర్చిపోకూడదు. చక్కగా అవి మనము వినాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీ అడుగుతారు, ఈ రోజు ఏం కథ చెప్పారు మీకు, ఈరోజు ఏం నేర్చుకొని వచ్చారంటే మీరేం చెప్పాలి? ఇక్కడ విన్న స్టోరీ, యాక్షన్ సాంగ్స్, పాటలు అన్నీ కూడా అక్కడ మన ఫ్రెండ్స్కి, స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లనే మన తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. ఇక్కడ ఓడను దేవుడు బిగించేశాడు. వర్షం స్టార్ట్ అయింది. వర్షం కురుస్తూ ఉంది. ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నోవా తాత చెప్పిన సువార్త గుర్తొచ్చింది. నిజమే కదా, నోవా చెప్పాడు, వర్షం పడిద్దని చెప్పాడు. కానీ మనమే ఏం చేయలేదు? వినలేదు. రక్షణ లేదు వాళ్ళకి. వాళ్ళు దేవుని మాట వినలేదు, దేవుని సువార్తను వినలేదు. వినకుండా ఆ యొక్క వర్షంలో అంటే నీటి ప్రవాహంలో మునిగిపోతా ఉన్నారు. ఎంత వాటికి వచ్చింది నాన్న నీళ్లు? వాళ్ళకి కాళ్ళ వరకు వచ్చినాయి కదా. కాళ్ళ వరకు వచ్చినాయి. చూడండి ఇంకా తర్వాత ఎలా ఉంది చూడండి. ఇంకా కొట్టుకుపోతున్నారు నాన్న. ఇదిగో చూడండి, నీటి ప్రవాహం ఎక్కువైపోయింది. ఆ కొండలను, గుట్టలను, రాళ్లను పట్టుకుంటున్నారు. ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతున్నారు. అయినా కానీ వాళ్ళు చాలా భయపడుతున్నారు. నోవా తలుపు తీ అంటున్నారు. కానీ నోవా తలుపేసేసాడా? లేదు. దేవుడు మాత్రమే ఆ తలుపును వేశాడు. అందుకే నోవా తాత ఆ తలుపును తీలేకపోతొచ్చాడు. ఈ యొక్క బాగా వర్ష ప్రవాహంలో చిక్కుకొని పోయారు. ఇది ఎంతవరకు వచ్చినాయి నీళ్లు? నడుమురు వరకు వచ్చినాయి కదా. తర్వాత ఎంతవరకు వచ్చినాయి చూడండి. కనపడుతున్నారా మనుషులు కనపడుతున్నారా? మునిగిపోయారు నాన్న. అన్ని మునిగిపోయినాయి చూడండి. కొండలు మునిగిపోయినాయి, మనుషులు మునిగిపోయారు. ఏమీ కనపడటం లేదు. బాగా వర్షము ప్రవాహం ఎక్కువైనాయి. కొండలు, పర్వతాలు అన్నీ మునిగిపోయినాయి. అన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఏమీ కనిపించట్లేదు. అలా అయిపోయింది. దేవుడి మాటకు వాళ్ళు లోబడకుంటూ వచ్చారు. అయితే నోవా తాత కుటుంబం ఎలా ఉన్నారు నాన్న? సురక్షితంగా ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నోవా తాత కుటుంబం ప్రార్థన చేస్తున్నారా? ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఓడ వెలుపట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చనిపోయారు. నోవా తాత కుటుంబం మాత్రం చాలా భద్రతగా చక్కగా ఓడలో భోజనం సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు భోజనాన్ని తింటున్నారు కదా. మనం కూడా ఎప్పుడైనా సంతోషం వచ్చినప్పుడు చాలా సంతోషపడతాం. ఆ సంతోషంలోని యేసయ్యకి ఏం చెబుతాను నాన్న? కృతజ్ఞతలు చెల్లిస్తూ. నోవా తాత కూడా, దేవా ఆ నీటి ప్రవాహంలో మేము మునగకుండా ఈ ఓడను సిద్ధపరచమన్నావు, ఈ ఓడలను మమ్మల్ని సంరక్షిస్తూ వచ్చావు, మమ్మల్ని చక్కగా భద్రపరిచావు ప్రభువా, నీకు వందనాలని స్తుతిస్తూ ఇక్కడ వాళ్ళు భోజనాన్ని చేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత 120 సంవత్సరాల ఓడను నిర్మించాడు. ఈ ఓడను ఎన్ని సంవత్సరాలు నిర్మించాడు నాన్న? 120 సంవత్సరాలు ఈ ఓడను తయారు చేశాడు. ఈ తయారు చేసిన ఓడలో చక్కగా భద్రంగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఓడను 40 రాత్రులు 40 పగలు ఈ ఓడలోనే వాళ్ళు ఉన్నారు. ఈ ఓడలోనే ఉంటూ జీవిస్తున్నప్పుడు ఇక వర్షం తగ్గిపోయిన తర్వాత నోవా తాత ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి నాన్న ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే సూర్యుడు కూడా వచ్చేసాడు. చూడండి నాన్న ఎవరొచ్చారు? సూర్యుడు కూడా వచ్చాడు. ఇంకా తగ్గిపోయి ఉండొచ్చులని మొట్టమొదటిగా నోవా తాత ఓడలో నుంచి ఏమి బయటికి పంపించాడు? వెరీ గుడ్, కాకిని పంపించాడు కదా. కాకి వచ్చిందా రాలేదా? వెరీ గుడ్, కాకి రాలేదు. కాకిని పంపించాడు, కాకి మాత్రం రాలేదు. కాకి స్వభావం ఎలాంటిది నాన్న? చెడ్డ స్వభావం. అది ఇంకా అక్కడున్న పీనిగలు అంటే చనిపోయిన వాళ్ళకి ఇంకా మాంసం అవన్నీ తిరుగుతూ అక్కడ అరికాలు మోపటానికి కూడా ఇష్టపడనప్పుడు కూడా అక్కడ ఆ కాకి స్వభావం అక్కడ చూపిస్తూ వచ్చింది కదా. అయితే నోవాహు ఇంకొక పని కూడా చేశాడు. ఏం చేశాడు? నల్ల పామురాముని
పంపించాడు. నల్ల పావురము తిరిగి వచ్చిందా రాలేదా? ఇదిగో వచ్చేస్తుంది చూడండి. ఓళ్ళలోకి వచ్చిందా లేదా? అది అక్కడ అరికాలు మోపటానికి కూడా ఇష్టపడకుండా అక్కడ దుర్వాసన ఆ చెడుతనం చూడలేక ఇక వచ్చేసింది. అయితే మళ్ళీ 7 దినాలు దాలిన తర్వాత నోవా తాత ఒక మళ్ళీ పావురామాన్ని పంపించాడు. పంపించినప్పుడు పావురం ఏం తీసుకొని వచ్చింది? ఒలీవ కొమ్మను తీసుకొని వచ్చింది. అప్పుడు ఆ ఒలీవ చెయ్యి చాపి నోవా తాత కొమ్మను ఆ పావురం తీసుకొని ఒలీవ మొక్కను చూచి చాలా స్మెల్తో మంచి వాసనతో కుటుంబం అంతా కూడా చాలా సంతోషించారు. అయ్యో ఇక నీటి ప్రవాహం తగ్గిపోయింది, ఎండిపోయింది, మనం ఇంక బయటికి వెళ్ళొచ్చు అని సిద్ధపడి నోవా తాత చాలా సంతోషంతో ఉంటూ వచ్చాడు. ఈ పర్వతం ఎక్కడ నిలబడింది? అరారాతు పర్వతం మీద నిలబడింది కదా. ఎంత చాలా పర్వతం మీద నిలబడింది. ఎక్కడో ఉన్నది కదా భూమి. చూడండి, భూమి చాలా లోతులో ఉంది, పడవ మాత్రం అరారాతు పర్వతం మీద నిలబడింది కదా. అయితే నిలబడిన తర్వాత దేవుడు మళ్ళీ 7 దినాల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. తలుపు ఎవరు తీశారు? మళ్ళీ దేవుడే తీశాడా లేకపోతే నోవా తీశాడా? దేవుడే తీశాడు. దేవుడేసిన తలుపును దేవుడే తీశాడు. నోవాహు వేసుకోలేదు, నోవాహు తీసుకోలేదు. దేవుడే తలుపు తిరిగి నోవాహు మాత్రం తీయలేదు, అది దేవుడు మాత్రమే తీశాడు కదా. చూడండి, దేవుడు తలుపు తీసిన వెంటనే నోవాహు కుటుంబం బయటికి వస్తుంది. వాళ్ళు ఆ సూర్యదశమి చూసి చాలా సంవత్సరాలైంది. 40 పగళ్ళు 40 రాత్రుల నుంచి వాళ్ళకి చీకటే, వాళ్ళకి వెలుగు లేదు. అయితే వాళ్ళు దేవుడు ఎప్పుడైతే తలుపు తీశారో వాళ్ళు బయటకు వచ్చి ఆ వెలుతురుని చూసి చాలా సంతోషపడుతున్నారు. చూడండి పిల్లలు ఎలా ఉన్నారు? వీళ్ళు సంతోషంగా ఉన్నారా లేకపోతే దుఃఖంగా ఉన్నారా? మీకు సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారా బాధతో ఉంటారా? సంతోషంగా ఉంటారు. నోవా తాత కుటుంబం కూడా చాలా సంతోషంగానే ఉన్నారు. ఇంకా తిరిగి పక్షులు పశువులు అన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి? బయటకు వచ్చేసినాయి. దేవుడు వారికి ఒక నిబంధన చేశాడు. ఇక ఇక్కడి నుంచి నేను ఎప్పటి కూడా నీటి ప్రవాహాన్ని తెప్పించను, నీటి ప్రవాహం ద్వారా మనుషులను నేను నాశనం చేయనని దేవుడు ఒక నిబంధన చేసి ఆ నిబంధనకు గుర్తుగా ఏమిచ్చాడు దేవుడు? బైబిల్ ఇచ్చాడా? పైన ఏముంది? రెయిన్బో. రెయిన్బో అంటే మీకు ఇష్టమేనా? ఎప్పుడు వస్తుంది ఇది రెయిన్బో? వర్షాలప్పుడు వస్తుంది కదా. దేవుడు కూడా ఈ యొక్క దానికి గుర్తుగా రెయిన్బోను ఇచ్చాడు. అయితే ఇక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఒక మంచి బలిపీఠాన్ని కట్టి ఆ కుమారులు వెళ్ళి మంచి దూడలను లేతవి కొవ్వినవి తీసుకొచ్చి దేవునికి బలి అర్పించారు. చూడండి నాన్న, దేవునికి కృతజ్ఞత చెల్లించారా లేదా? మీరు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలా లేదా? రోజు ఉదయాన్నే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా, మాకు ఈ రాత్రంతా కూడా కాపాడావు, తిరిగి పగల్లో మాకు సహాయం చేయి, మమ్మల్ని బ్రతికించిన దేవా నీకు వందనాలని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో దేవుడు మనకి సహాయపడతాడు. వాళ్ళు బలి అర్పించిన తర్వాత దేవుడు వారికి ఒక నిబంధనను ఇచ్చాడు, ఒక ఇంద్రధనుసును. ఇంకెప్పుడైతే ఇలా జరుగుతుందో అది ఉంటుంది అని. తిరిగి సిలువను ఏం సూచిస్తుంది నాన్న? సిలువను ఏం చేస్తుంది? యేసు రక్తానికి సాదృశ్యం. ఎవరైతే పాపక్షమాపణ పొంది, ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే దేవా నేను పాపిని నన్ను క్షమించు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి వేడుకుంటారో, పాపక్షమాపణ గొనుగుతారో వాళ్ళే పరలోకం రక్షణ అనే ఓడలోనికి వెళ్తారు. ఆ పరలోకానికి మనము వెళ్తాం. ఎవరైతే రక్షణ పొందట్లేదో, ఎవరైతే పాపాలు ఒప్పుకోలేదో వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు. మీరు రక్షణ పొందుతారా? మారు మనసు పొందాలి. ప్రభువా నా చిన్న హృదయంలోనికి రా, నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు దేవా, నన్ను జ్ఞాపకం చేసుకున్న పాపాలను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు పాపము ఒప్పుకుంటావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మనం రోజు ఏం చేయాలి?
బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉంటామో, నోవా తాతలాగా మనం కూడా ప్రతిదినం ఏం చేయాలి? కృతజ్ఞత బలి అర్పించాలి. బలి అంటే ఏంటో లేదు నాన్న, మన హృదయాన్ని దేవునికి అర్పించడం. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తావో దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. కాబట్టి మనం కూడా రక్షణ ఓడలోనికి వెళ్ళాలంటే మనం కూడా మన పాపములను క్షమించలాగున ప్రభువుని కోరుదుముగాక.